హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళక ముందు గత వారం నేను 2 మాటలు చెప్పాను. మొట్టమొదటి మాట చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగి సమాధానం దానివల్ల మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. రెండో మాట ఒకసారి చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది మనకి? ఏంటి ఏం కలుగుతుందంట? సమాధానము కలుగును. రెండో మాట అక్కడ రెండో మాట మూడవది ఎంత మేలు ఎంత బాధపడదు. ఇప్పుడు మీరు పుస్తకాలు చూసేయండి. పుస్తకాలు చూసి ఆగలేదు నేను. పుస్తకాలు చూడకుండా ఇప్పుడు చెప్పాలి. చెప్పమ్మా, మొట్టమొదటి మాట ఏంటి? అందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి సమాధానం దానివల్ల మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ ఎవరైనా నేర్చుకోకపోతే మరోసారి నేర్చుకోండి. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటం వలన సమాధానము కలుగుతుంది. రెండో మాట అందరూ చెప్పండి. రెండో మాట సహవాసము రొట్టె విరిచేటప్పుడు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుచు అపోస్తుల హృదయంలో రొట్టె విరుచుట యందును సావాసమందును ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేనా? ఎవరికైనా రాకపోతే నేర్చుకోకపోతే మళ్ళా చెప్తున్నాను. అపోస్తుల హృదయంలో రొట్టె విరుచుట యందును సహవాసం యందు ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండుడి. ఇప్పుడు మూడో మాట ఎంత? వయసులో మొట్టమొదటిది యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట సమాధానమునకు మూలం. రెండవది అపోస్తుల హృదయందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగక ప్రార్థన చేయటం వలన ఏం కలుగుతుందంట? మనకు క్షేమం కలుగుతుందంట. ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. మూడవది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం. మొట్టమొదటి రోజు కాబట్టి చూసి చెప్పారు, చూడకుండా చెప్పారు, వదిలేశారు. రేపు వచ్చే ఆదివారం చదవండి. రోజుకు ఒక్కసారి అయినా. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అన్నం తింటాం, ఒక ముద్ద తిన్న తర్వాత దాన్ని నవలకుండా కడుపులో పంపించాం. అలాగే ఒకసారి వాక్యం విత్తబడిన తర్వాత ఆ మాటల్ని రోజుకు ఒకసారి నవ్వితే అది పరిపూర్ణంగా మనకు ఏమవుతుంది?
కట్టబడుతుంది. పరిపూర్ణంగా అది మనకు వచ్చేసింది. రెండోసారి ప్రసంగం చెప్పిన వెంటనే టక్క ఆ అధ్యాయంలో ఏముంది అంటే మీరే చెప్తారు. ఓకేనా? ఓకే, చూద్దాం. ఈరోజు ఒక 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పను, మిమ్మల్ని బాధస్తులు పెట్టను. చూద్దాం. దేవుని బిడ్డలలో లేమి ఎందుకు కలుగుతుంది? దేవుని బిడ్డలలో కరువు ఎందుకు కలుగుతుంది? మన ఇళ్లలో లేదా లేమి, కరువు, పేదరికం ఎందుకు కలుగుతుంది? ఆలోచించండి. అంటే లేమి, పేదరికము, కరువు అనేది ఎవరి జీవితాల్లో కలుగుతుంది? సామాన్యంగా చెప్పుకోవాలంటే ఎవరి బ్రతుకుల్లో? అందరి బ్రతుకుల్లో ఉంటుంది. అందరి బ్రతుకుల్లో ఉంటాయి. కానీ ఇక్కడ బైబిల్ ఏమని మెన్షన్ చేస్తుందంటే దేవుని బిడ్డలలోనే. ఎవరి జీవితంలో అంట? దేవుని నమ్ముకున్న వారి జీవితంలోనే ఎందుకు కలుగుతుంది? లేమి అనేది యేసు ప్రభువును అంగీకరించిన వారి జీవితంలోనే ఎందుకు కలుగుతుంది? ఏ రోజైనా మనకు ఆలోచన వచ్చిందా? నేను పేదరికంలో ఉన్నాను, నేను లేమిలో ఉన్నాను, నేను కరువులో ఉన్నానని అందరి ముందు అంటాం. ఆశ్రయం దగ్గరికి వచ్చి అన్నా పేదరికంలో ఉన్నాం, తినటానికి కూడా లేని, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదన్నా అంట. అసలు ఎందుకు ఆ పరిస్థితి కలిగింది నీకు? అసలు ఆ పరిస్థితి నీకు ఎందుకు కలిగిందంట? అయితే అది ఎందుకు కలుగుతుందో పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యం. సామెతలు 28, 19వ వాక్యం. చదువుతారా? మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల పుస్తకం 28, 19. చదువుతాను, చూడండి. తన పొలము సేద్యం చేసుకున్న వారికి ఓకే వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంత ఓకే వారికి జీవనము మెండుగా. తన పొలము సేద్యం చేసుకున్న వాడికి అంట భోజనము ఎలా దొరుకుతుంది? కడుపు నిండా దొరికిందంట. తన పొలమును సేద్యము చేసుకున్న వాడికి భోజనము కడుపు నిండా దొరుకుతుంది. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము అంత ఇంత. సామెతల పుస్తకాన్ని ఎవరు రాశారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. సామెతల పుస్తకాన్ని ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో తన పొలము సేద్యం చేసుకునే వాడికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, వ్యర్థముగా సమయ ఆలోచన చేసి వ్యర్థంగా మాట్లాడే వాడికి మాత్రము పేదరికం వస్తుంది. పని పాట లేకుండా ఇంటి దగ్గర వ్యర్థంగా కూర్చొని కబుర్లు చెప్పుకునే వాడికి 3 పూట్ల భోజనం దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదు అంటే వాడు పని చేస్తేనే భోజనం దొరుకుతుంది. ఏ పని చేయకుండా సోమరితనంగా ఉన్నవాడిని మనం ఏమంటాం? ఎక్కడికి వెళ్ళకుండా తిన్నావా, పడుకున్నాడా, లేచాడా, మళ్ళీ తిన్నాడా, పడుకున్నాడా, వాడిని ఏమంటారు? సోమరి అంటారు. సాధారణ భాషలో చెప్పాలంటే పని మాట లేని. అంటే వీడికి తింటవాడే తెలుసు, కంటి నిండా నిద్రపోవడమే తెలుసు. వీడికి ఏం కలుగుతుంది? ఒకనొక రోజు ఏం కలుగుతుంది? పని చేస్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళైనా సరే వాడు బ్రతుకుతాడు. పని చేయకుండా ఎవరు తెచ్చి పెడితే తిని నిద్రపోయే వాడికి ఆ తెచ్చి పెట్టేవాడు రేపు తినాలా ఉండడు. ఉన్నప్పుడు ఇతడు ఎలా తినాలి? ఆ మాట అర్థమవుతుందా?
ఎలా తినాలి? కష్టపడితేనే కదా భోజనం దొరికింది. ఇతడు కష్టపడకపోతే, బాల్యంలో కష్టపడకపోతే, ఒక దశ వచ్చిన తర్వాత, యవన దశ వచ్చిన తర్వాత ఇతడికి పని చేయడం చేతవుతుందా? ఇక్కడ బైబిల్ చెప్తుందంటే, తన పొలాన్ని సేద్యం చేసుకున్న వాడికంట కడుపు నిండా భోజనం జరుగుతుంది. పెద్దగా కాపు గడిపే వాడికి మాత్రము పేదరికం వస్తుంది. తన పొలం సేద్యము చేసుకున్నవాడు అంటే ప్రతినిత్యము హృదయం అనే పొలాన్ని ప్రభు దగ్గర దున్నేవాడి కంట ప్రతిరోజు వాక్యం అనేది దొరుకుతుంది. మాటలు అర్థమవుతుందా? ప్రతినిత్యము హృదయం అనే పొలాన్ని దున్నుకునేవాడి కంట ప్రతిరోజు ఆహారం దొరుకుతుంది. ప్రతినిత్యము హృదయం అనే పొలాన్ని దున్నకుండా, పనిని పెట్టకుండా, పని చేయకుండా వాడికి ఏం కలుగుతుంది? పేదరికం కలిగిందంట. ప్రతిరోజు నీ హృదయాన్ని పనిలో పెడితే నీకు ఆహారం అనే వాక్యం దొరుకుతుంది. ఏ రోజైతే నీవు పనికి పూనుకోవో, ఏ రోజైతే నీవు పనికి చేరువ కావో, పని చేయవో, ఆ రోజంట నీ హృదయానికి వాక్యము దొరకదు. దొరకనప్పుడంట నీకు పేదరికం అని కలుగుతుంది. పేదరికం అనగా నీకు సమస్యలు వస్తాయి. ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. ఈ హృదయాన్ని దున్నితే ఏమవుతుంది? ఓ ముద్ద వాక్యం దొరుకుతుంది. దీన్ని పొందకపోతే ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. అందుకు భక్తుడు దావీదు కీర్తనలో ఒక మాట ఉంది, కడుపేద స్థితిలోనా కరుణేనా బంధువాయెనో, వయసొచ్చిన తరుణములో వస్త్రహీనతే కృంగదీసెనో, ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడనన్నాదుకున్నావు. ఏ ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడనన్నాదుకున్నావు. యేసయ్యా కనిపించరే నీలాంటి ప్రేమించే దేవుడెవరు? నీ దీర్ఘ శాంతమే నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ హృదయాన్ని, ఈ మనసుని ఏం చేయాలి? పదును చేయాలి. కత్తి సరిగా పని చేయకపోతే దాన్ని ఏం చేస్తాం? సాన పెడతాం, పదులు పెడతాం. మరి నీ హృదయం అనే మనసు పని చేయకపోతే దాన్ని ఏం చేయాలి? చెప్పండి. సాన పెట్టాలి, పదులు పెట్టాలి. అది దేనితో పెట్టాలి? వాక్యముతో సాన పెట్టినప్పుడు అది మరలా సాగువైన పొలం వలె, సాగు చెయ్యి పొలం వలె మారుతుందంట. వాక్యముతో సాన పెట్టకుండా ఒట్టి మాటలతో సాన పెడితే నీ జీవితం కడు పేదరికమైపోతుంది. కడు పేదరికం అయిపోయినప్పుడు కష్టాల కొడుకులో ఎప్పుడైతే కష్టాల్లో పడిపోతావో, ఎప్పుడైతే సమస్యల్లో పడిపోతావో అందరూ చూసి మాట్లాడేవాడు కానీ ఎవ్వరూ చేరదీసేవాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ హృదయాన్ని వాక్యముతో ఏం చేయాలి? పదును పెట్టాలి. హృదయాన్ని వాక్యముతో పదును పెట్టాలి. రాసుకుని మొట్టమొదటి మాట, హృదయాన్ని వాక్యంతో పదును పెట్టాలి. హృదయమును వాక్యముతో పదును పెట్టాలి.
హృదయాన్ని వాక్యంతో పదులు పెట్టాలి, సాన పెట్టాలి. వస్తున్నారా? హృదయమును వాక్యముతో ఏం చేయాలి? పదులు పెట్టాలి. రిఫరెన్స్ కూడా చెప్తా. సామెతలు 28:19. తన పొలము అనగా నీ హృదయం, సేద్యము చేసుకొనుట అంటే సాన పెట్టటం. సేద్యము చేసుకొనుట వలన కలిగే ఆహారము అనేది ఏంటంటే జీవపు వాక్యం. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు పదులు పెడతావో, సాన పెడతావో, ఆ పొలం అంట దున్నబడుతుందంట, శ్రేష్టంగా దున్నబడి అది మంచి విత్తనాన్ని ఏం చేస్తుంది? వెదజల్లుతుందంట. అది మంచి విత్తనాన్ని నీకు వెదజల్లిస్తుందంట. రాసుకున్నారా? చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వాక్యం. సామెతలు 14:23 వాక్యం చదవండి. సామెతలు 14. ఓకే, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇందాక ఒట్టి మాటలు మాట్లాడటం వల్ల ఏం కలిగిందంట? ఒట్టి మాటలు మాట్లాడితే ఏం కలుగుతుందంట? ఏం కలిగింది? పేదరికము కలిగిందా? పేదరికము కలిగిందా? ఒట్టి మాటలు మాట్లాడటం వల్ల పేదరికం కలిగింది. ఒట్టి మాటలు మాట్లాడటం వలన పేదరికం వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏ కష్టము చేసినా లాభము కలుగుతుంది. తర్వాత ఏ కష్టము చేసినా ఒట్టి మాటలు లేమికి కారణమవుతాయంట. ఇప్పుడు చెప్పండి మీరు, ఏ కష్టము చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమికి. చెప్పండి, ఒట్టి మాటలు లేమికి కారణమవుతుందంట. ఇందాకేం చెప్పా? ఒట్టి మాటలు మాట్లాడటం వల్ల ఏమొస్తుంది? చెప్పండి. ఒట్టి మాటలు మాట్లాడటం వలన ఏం కలుగుతుంది? పేదరికం. రాసుకోలేదు అది? ఒక సైడ్ రాసుకోండి. ఒట్టి మాటలు మాట్లాడటం వలన ఒకటి పేదరికం కలుగుతుంది, ఒట్టి మాటలు మాట్లాడటం వలన ఒకటి పేదరికం కలుగుతుంది, రెండవది లేమి అనేది కూడా పేదరికం. లేమి, పేదరికము రెండు ఒకటి. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు పాస్టర్ గారు, నాకు పేదరికం కలుగుతుంది, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, మేము లేమిలో ఉన్నాము అని అంటారు కదా. ఇది ఎందువల్ల వచ్చింది? ప్రార్థన చేయాల్సిన నీవు, ప్రభుతో గడపవలసిన నీవు, ప్రభుతో గడపకుండా నీవు దేవుని సమయాన్ని దొంగలిస్తే, ఒట్టిగా నీవు సమయాన్ని వృధా చేస్తే నీకు పేదరికం కలుగుతుందంట. నువ్వు ఎప్పుడైతే దేవునితో నడవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని సముఖంలో ఉంటావో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నడుచుకుంటావో, నీకు లేమి అనేది రాదు, పేదరికం రాదు. నీవు ఏ కష్టము చేసిన లాభాన్ని పొందుతావు. చిన్న పని చేసి ఎక్కువ లాభాన్ని పొందుతావు. ఇక్కడ మనము ఏ కోణంలో ఉన్నాం? కష్టం చేసి లాభము పొందే స్థితిలో ఉన్నామా,
లేదా ఊరకే కూర్చొని సమయాన్ని వృధా చేసి పేదరికాన్ని కొని తెచ్చుకుంటున్నావా? ఎవరి గురించి అన్నారు ఇప్పుడు ఈ మాటలు? ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? విశ్వాసుని గురించి, క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. నీవు ఒట్టిగా కూర్చుంటే, వృధాగా టైం వేస్ట్ చేస్తే నీకు పేదరికం కలుగుతుంది. అదే ప్రార్థన అనే కష్టం చేస్తే, ప్రార్థన చేస్తే నీకేం కలుగుతుంది? ఏ కష్టం చేసినా లాభం కలుగును. ఇప్పుడు ఎక్కడున్నావు నీవు చెప్పు? మొట్టమొదటి కోణంలో ఉన్నావా? రెండవ కోణంలో ఉన్నావా? కష్టపడి నీకున్న సమస్య కొరకు ప్రార్థన చేసి దాన్ని పోగొట్టుకుంటున్నావా? లేదా ఊరకనే కూర్చొని చూస్తున్నావా? మొట్టమొదటి మాట ఏంటి? మన హృదయాన్ని వాక్యముతో మధుర పెట్టాలి, స్థానం పెట్టాలి. వాక్యముతో నీవు స్థానం పెడితే నీకు లేమి కలగదు. వాక్యము నీ మదిలో ఉంటే నీకు కరువు రాదు. వాక్యము నీ మదిలో ఉంటే ఏ శక్తి నీ మీద పనిచేయదు. వాక్యము నీలో ఉన్నప్పుడు సాతానుడు కూడా నిన్ను చూసి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. వాక్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తుతి సింహాసనం అవ్వాలి. ఏమవ్వాలి? స్తుతి సింహాసనం అవ్వాలి. ఈరోజు స్తుతి సింహాసనం అవ్వలేకపోతుందేమో, స్తుతించలేకపోతున్నావేమో, కాలం వృధా చేస్తున్నావేమో, ఒట్టిగా టైంపాస్ కి వస్తున్నావేమో మందిరానికి. ఒట్టిగా నువ్వు టైంపాస్ కి మందిరానికి వస్తే పేదరికముతోనే వెళ్తావు. ప్రార్థన చేసి కష్టాన్ని నీవు ప్రతిపాదిస్తే లాభాన్ని పొందుకొని తిరిగి వెళ్తావు. అప్పుడు దేవుని బిడ్డలారా, నీ మదిలో ఒట్టిగా టైంపాస్ చేసి ఆలోచన ఉందేమో, దాన్ని తీసేసినప్పుడు నీకు విజయం ప్రాప్తిస్తుంది. హృదయాన్ని ప్రార్థనతో కట్టినప్పుడు, హృదయాన్ని ప్రార్థనతో సాగు చేసినప్పుడు దున్నినప్పుడు మాత్రమే నీవు లాభాన్ని పొందుకుంటావు. ప్రాణ భయమును కలిగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుళ్యమే ఏడని అనుబంధమై నిలచిన ప్రతి క్షణమునా నూతన ఫలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. ఈరోజు ఎంతమంది కరోనా బారిన పడి చనిపోయారండి? చనిపోలేదా? నీతో ఉన్నవాళ్ళు, నీతో నడిచిన వాళ్ళే కోవిడ్ వలన లోకాన్నే వదిలిపెట్టారు. అయితే యేసు ప్రభు నీ కరోనా వచ్చినా, నీకు ఏ రోగము కలిగిన ఎందుకు బ్రతికించాడు? ఎందుకు బ్రతికించాడు చెప్పాలి. స్తుతి పాడుటకే బ్రతికించాడు. తల్లి వలె ఆదరించాడు. ప్రాణభయం వచ్చింది కాబట్టి ఆ ప్రాణభయాన్ని కలిగించిన
చాలా అర్థవంతమైన మాట. ప్రాణ భయమును కలిగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ఏంటంట? సర్వజనుల్లో ఆయన ఏం చేయాలి? ఏం చేయాలంట? మహిమ పరచడానికి నీకు ఆయుష్నిచ్చి నడిపిస్తున్నాడు. సర్వజనుల్లో దేవుని ఉపదేశము నీవు ఉపదేశించాలని దేవుడు నీకు ఆయుష్నిచ్చి ప్రతి భయాలన్నిటి నుండి విడుదల దయచేస్తుంది. స్తుతి పాడుటకే నిన్ను ఆయన బ్రతికించింది. సంపాదించడానికి దేవుడు బ్రతికించలేదు, నానా విధాలుగా టైం పాస్ చేయడానికి బ్రతికించట్లేదు, కానీ స్తుతి పాడటానికే దేవుడు నిన్ను బ్రతికించాడు. మరి ఏనాడైనా ఆలోచించావా నా పట్ల ఆయన చిత్తం ఏంటి? నన్ను ఎందుకు ఈ యాత్రలో నిలబెట్టాడు? ఎంతో మంది యాత్రను ముగించుకొని వెళ్తున్నారు, నేను ఇంకా ఆయనలో పడిపోలేదేమో. చెట్టు మీద ఒక కాయ పడిపోతుందండి. కాయ పడిపోతే పండిన కాయను అది ఉంచుకుంటుందా? ఏం చేసింది? కింద పడిపోయింది. ఏం చేస్తుంది? కింద పడిపోతుంది. కింద పడిపోయింది అంటే కారణం ఏంటి? అది ఆ కాయ ఏమైపోయింది? బరువు అయిపోయింది, పండిపోయింది, అందుకని వదిలేసి. అలాగే నీవు కూడా ప్రభువులో పండిపోయినప్పుడు, విశ్వాసంలో పండిపోయినప్పుడే ప్రభు తన దగ్గరికి తీసుకుంటాడు. అంటే నీకు ఇప్పుడు దాకా ఆయుష్ని ఇచ్చాడు అంటే, నీకు కాలం ఇంకా రాలేదు అంటే, నీవు చేయవలసిన పని ఇంకా ఏదో ఉంది. నీవు పండిపోకుండా పచ్చిగానే ఉన్నావు అంటే, నీవు చెట్టు మీద ఇంకా నిలబడవలసిన స్థానం ఉంది. నీ మనసును పదును పెట్టవలసిన పరిస్థితి ఉంది కాబట్టి నీవు ఇంకా పండలేదు. నేను పండిపోయాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు ఇంకా విశ్వాసములో పండిపోలేదు, ఇంకా వాక్యములో పండిపోలేదు, ఇంకా ప్రార్థనలో పండిపోలేదు, పచ్చిగానే ఉన్నావు. పాలుతో నింపబడుతున్నావు. దేంతో? పచ్చికాయని అది మామిడికాయని, పచ్చికాయని మనం కోస్తే ఏమవుతుంది? అది దాంట్లో నుంచి పాలు వస్తుంది. బొప్పాయిని పచ్చికాయని కోస్తే ఏమొస్తుంది? పాలు వచ్చింది. ఎందుకు? అది ఇంకా పాలు తాగే స్వభావం పచ్చిగానే ఉంది. ఇంకా దాని గురించి దేవుడు ఏదో ఆలోచన చేస్తున్నాడు. అలాగే పండుకాయని తీసుకుంటే దాంట్లో నుండి ఏమొస్తుంది చెప్పండి? రసం వెదజల్లుతుంది. ఈరోజు నువ్వు పండిపోయే స్థితిలో దేవుడిని ఉంచలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నావు. విశ్వాసమనే యాత్రలో, విశ్వాసమనే సాధనలో దేవుని కొరకు నీవు ఇంకా ఏదో చేయాలి. నిన్ను ఇంకా ఎక్కడో ఒక చోట వాడుకోవాలని నిన్ను జాగ్రత్తగా బ్రతికించుకుంటూ వస్తున్నాడు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? మనం వృధాగా టైం పాస్ చేస్తే దేవుడు అంట పేదరికాన్నే ఇస్తాడు. సమయానికి మందిరానికి వచ్చి ఉపదేశానుసారంగా నడుచుకుంటూ ఉంటే దినదినం ఒక తెలియని పెనుమార్పు కలుగుతుంది నీ మనదిలో. మందిరానికి రాకుండా నీ ఇష్టానుసారంగా కాలాన్ని వృధా చేస్తూ ఉంటే పేదరికం రాక ఏమొస్తుంది? ఏ కష్టము చేసినా లాభం సంభవిస్తుంది. ఒట్టి మాటలు లేనికి మందిరానికి వస్తే ఆశీర్వాదం, మందిరానికి వస్తే దీవెన, మందిరానికి వస్తే నీ బ్రతుకు మారుతుంది, మందిరానికి వస్తే నీవు ఆశీర్వదించబడతావు. అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తూ ప్రభువుని వంకర మార్గంలో నడిపించాలని ఆలోచన చేస్తూ ఉండి నీవు మందిరానికి రాకుండా ఇష్టానుసారంగా కాలాన్ని వృధా చేస్తూ ఉంటే నీకు పేదరికం కలగక ఏం కలుగుతుంది చెప్తున్నాడు. హృదయం అనే పొలమును, వాక్యం అనే
అరకబెట్టి జాగ్రత్తగా పదును పెట్టు. దున్ను. ఎంత దున్నితే అది అంత సారవంతమైన నేలగా మాట్లాడుతుంది, ఎదుగుతుంది, వాడబడుతుంది. నీవు ప్రార్థనతో నీ హృదయాన్ని ఎంత దున్నితే అది అంత ఆశీర్వాదకరంగా, అది అంత అభివృద్ధికరంగా, అది అంత దేవునికి దగ్గరగా బ్రతకటానికి పూనుకుంటుంది. అంటే నువ్వు దున్నట్లేదని అర్థం కదా. చూద్దామా? ఆదికాండం 22వ అధ్యాయం 3వ వాక్యం, 2వ మాట. ఆదికాండం 22:3. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆ గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. చాలు. అబ్రహాము వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి కన్నాడు. అతని పేరేంటి? ఇస్మాయిలా, ఇస్సాకా? ఇస్మాయిల్ ఎవరు మరి? గట్టిగా చెప్పండి. అబ్రహాము ప్రభు దగ్గర ప్రార్థనతో ఒక కుమారుణ్ణి కన్నాడు. అతని పేరు ఇస్సాకు. ఈ వృద్ధాప్యమందు 10 సంవత్సరాల తర్వాత మనకు పిల్లలు పుడితే మన ఆనందం తట్టుకోగలమా? తట్టుకుంటామా? హద్దులు ఉండవు. అలాగే అబ్రహాము కూడా అంతే ఆనందంగా, అంతే విశ్వాసంగా, అంతే ప్రేమను కురిపిస్తున్నాడు. వాడు పుట్టాడని వేట పోతులు కోస్తున్నాడు, మేకలు కోస్తున్నాడు, కోళ్ళు, ఆవులు సమస్తాన్ని కోస్తున్నాడు. వాడు పుట్టాడని సంబరం చేసుకుంటున్నాడు. సంబరముతో కూడిన అంబరాన్ని ప్రభు దగ్గర చేసుకోలేకపోతున్నాడు. ఎక్కువ సమయం వాడితోనే గడుపుతున్నాడు. అయితే ఎక్కువ సమయం వాడితో గడుపుతుంటే దేవాతి దేవుడు అబ్రహాం ఏం చేశాడు? చెప్పాలి. పరీక్ష పెట్టాడు. ఏమని చెప్పాడో తెలుసా? అబ్రహామా, అబ్రహామా, నీకొక్కగానొక్క కుమారుణ్ణి ఏ పర్వతం మీద బలిమన్నాడు? మోరియా పర్వతం మీదకి వచ్చి బలిమన్నాడు. అయితే అబ్రహాము ఏమన్నాడు? సరే ప్రభువా, ఏం చెప్పావో అదే చేస్తా. అబ్రహాము ఇంకేం చేశాడు? వాడిని బలిగొట్టడానికి సిద్ధపడి గాడిదను, కట్టెలను, సమస్తాన్ని గాడిద మీద కట్టుకున్నాడు. కావలసిన వనరులన్నీ గాడిద మీద కట్టుకొని 2 పనివారితో కలిసి ఈ కొడుకుని తీసుకొని బలిగొట్టడానికి బయలుదేరాడట. ఎవరు? అబ్రహాము. బయలుదేరితే కొండ దగ్గరికి వెళ్ళి కొండ కింద ఈ పనివాడితో అంటాడు, మేము పైకెళ్ళి ప్రభుతో మాట్లాడి మరలా వస్తాం, మీరు ఇక్కడే ఉండండి. ప్రభుతో మాట్లాడి బలిచ్చి మేము మరలా వస్తాం. అబ్రహాము విశ్వాసం ఏంటి? లేదా ఆ మాట అక్కడ, మరలా మేము మీ యొద్దకు వచ్చేదామని చెప్పి వస్తాము అంటే అర్థం ఏంటి? దేవుడు నా బలిని కోరడు, ఇచ్చిన దాన్ని తీసుకునేవాడు కాడు, ఇచ్చిన వాడిని తిరిగి ఇచ్చేమని లాక్కునే దేవుడు కాడు అని అబ్రహాముకు ముందే తెలుసు. అబ్రహాము దేవునికి ఏంటంట? దేవుని స్నేహితుడు, ఇచ్చి తిరిగి తీసుకునేవాడు కాడు నా ప్రభు అని ఒక విశ్వాసముతో పనివాళ్ళకు చెప్తున్నాడు. మేము కొండ మీదకు వెళ్ళి బలిచి తిరిగి మీ యొద్దకు, ఇద్దరము మీ యొద్దకు మరలా వస్తాము. మేమిద్దరము అన్నాడా? మేము అన్నాడా? ఒక్కడే అన్నాడా? మేము మరలా మీ యొద్దకు
వస్తాను. అంటే మేము అంటే ద్వివచనం, ఇద్దరం. ఈ పని వాళ్ళు సరే రాజా అన్నారు. వెళ్ళారు. వెళ్ళి కట్టెలన్నీ పేర్చాడు, కొడుకుని పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన వెంటనే, కత్తి ఎత్తిన వెంటనే ప్రభు ఆజ్ఞ, అబ్రహమా అబ్రహమా, నా పట్ల నీ విశ్వాసం ఎంత ఉంది అని పరీక్షించడానికి నేను నీ కుమారుడిని బలివ్వమన్నాను అని అంటే, నీ కుమారుడిని నీవు హాని చేయవద్దు. అప్పుడు అబ్రహాం మనసులో అనుకుంటాడు, ప్రభువా నీ మనసు నాకు తెలీదా? నాకు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటావు నువ్వు? నీ మనసు నాకు తెలీదా అని అనుకొని మనసులో ఉండే ఉంటాడు. అప్పుడు దేవుని పెట్టారా, ఎత్తిన కత్తి దించకూడదు. అప్పుడు ప్రభుతో విజ్ఞాపన చేశాడు, మరి కత్తిని ఏం చేయమంటావు? పొదలో 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 ఒక గొర్రె పిల్లను పెట్టాను, ఆ గొర్రె పిల్లను. ఇప్పుడు చెప్పండి, ఆ విశ్వాసం మనకుందా? మనకుందా? ప్రభువుని అడిగాను, వెంటనే ఆయన నాకు సమకూరుస్తాడు అన్న విశ్వాసం నీకుందా? ఉంటే నువ్వు పేదరికంలో ఎందుకుంటావు? దేవుణ్ణి అడిగిన వెంటనే దేవుడు ఇస్తాడు నాకు అన్న నమ్మకం ఆయన మీద ఉంటే నువ్వు పేదరికంలో ఎందుకుంటావు అంట. జాగ్రత్త. ఆయన చెప్తున్నాడు, రెండవది, నీవు విశ్వాసం ఉంచితే నేను నీకు కావలసినది దయచేస్తాను. రాసుకోండి రెండో మాట. రెండవది, ఒకటి, హృదయము అనే పొలమును ఏం చేయాలి? వాక్యం అనే వాక్యముతో దాన్ని సారబట్టాలి, పదును పెట్టాలి. రెండవది, విశ్వాసము నీ యందు ఉన్నప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీ పేదరికాన్ని ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? తీసివేస్తాడు. పేదరికాన్ని తీసివేస్తాడు. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు పేదరికము పోవును. ఇప్పుడు లేమి ఎందుకు వస్తుంది? ఒట్టిగా మాట్లాడటం వలన, పనికిరాని ముచ్చట్లు పెట్టడం వలన, ప్రార్థనకు సమయం ఇవ్వనందున లేమి కలుగుతుంది. ఇప్పుడు మనం పేదరికం నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? చెప్పాలి, ప్రార్థన చేయాలి. మూడో మాట, మొదటి తిమోతి 4:7. మొదటి తిమోతి 4:7. అడుగడుగున తోడుండి నడిపించిన యేసయ్యా, నా మార్గము స్థిరపరచి వాక్యముతో నడిపావా. నాకు బలమైన కోటవు నీవయ్యా, నాకు స్థిరమైన స్థానము నీవయ్యా, నాకు బలమైన కోటవు నీవయ్యా. ఏ తెగులు రాకుండా చేసి నీ అరచేతిలో నన్ను దాచితివే. అనంతమైన జీవితము, పరిమళమైన వాసన, అనంతమైన జీవితము, పరిమళమైన వాసన ఇచ్చితివే. అడుగడుగున తోడుండి నడిపించిన యేసయ్యా, నా మార్గము స్థిరపరచి వాక్యముతో నడిపావా. ప్రైజ్ ది లార్డ్. చదవండి, మొదటి తిమోతి 4:7.
దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో మాట ఏంటి? రాసుకోండి. దైవ భక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలి? చెప్పాలి. సాధకము చేసుకొనుము. సాధన చేయాలి. రైట్. మూడో మాట దైవ భక్తి విషయంలో నాకు నేనే సాధన చేసుకోవాలి. సాధన ఎలా వస్తుంది? సాధన చేయడం వాక్యం వింటే ఎలా సాధన చేయాలో అర్థమవుతుంది. వాక్యానుసారంగా జీవిస్తే ఎలా సాధన చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి మాట ఏంటి? దిలీపన్న, మొట్టమొదటి వాక్యముతో మన హృదయాన్ని పదును పెట్టాలి. ఓకే. రెండవది విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మూడు దైవభక్తి విషయంలో మనమే సాధన చేయాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిది హృదయమును వాక్యముతో పదును పెట్టాలి. ఈరోజు నువ్వు పేదరికంలో లేమిలో ఉన్నావు అంటే పదును పెట్టక మూలాన ఉన్నావు. రెండవది దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు పేదరికం అనేది ఏమవుతుంది? పేదరికం అనేది పోతుంది. మూడవది దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధన చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే ముందు దేన్ని పట్టాలి? మనం హృదయాన్ని వాక్యముతో శుద్ధి చేయాలి. మరి ఈ పునరుద్ధానపు ఆరాధనలో దైవ భక్తి విషయంలో నన్ను నువ్వు సాధన చేసుకుంటున్నావా? ఎవరో చెప్తే నేను నడవాలి, ఎవరో చెప్తే నేను ప్రోత్సహింపబడాలి, ఎవరో 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 కొంతమంది ఉంటారండి. కొంతమంది ఉంటారు, అమ్మా లేచి మందిరానికి వెళ్ళరా అని ఇంట్లో అమ్మ పుష్టింగ్ ఇవ్వాలి. ఏం చేయాలండి? పుష్టింగ్ ఇవ్వాలి. పుష్టింగ్ అంటే ఏంటి? వెనక నుండి ఆవుని ముళ్ళు పట్టుకొని ఏం చేస్తాం? పొడుస్తూ ఉంటాం, పుష్ చేస్తూ ఉంటాం. అప్పుడే అది జాగ్రత్తగా పొలాన్ని ఏం చేస్తుంది? మీరు మాట్లాడితే నా గొంతు నొప్పి రాదు, మీరు మాట్లాడకపోతే నా గొంతు నొప్పి వచ్చింది. ఒకే మాట 4 సార్లు చెప్తే గొంతు నొప్పి రాకేమొచ్చింది? అంతేనా? చెప్తా, అదే కొంచెం టైంలో వస్తున్నా చెప్తా. చెప్పండి, ఇంకా ఆఫీస్ ప్రసంగం అయిపోయింది. చెప్పండి. ఇప్పుడు ఇంట్లో మందిరానికి ఎల్లమ్మా ఎల్లయ్యా అని అమ్మ ఏం చేస్తుంది? పుష్టింగ్ ఇస్తే గాని వీడు మందిరానికి రాడు. వీళ్ళ గురించి అంటున్నాడు, దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధన చేసుకో. ఇప్పుడంటే నిన్ను పుష్టింగ్ ఇచ్చి నడిపిస్తున్నారు, నీకు చెప్పి నెట్టి ప్రోత్సహించి పంపిస్తున్నారు. రేపటి దినాన నీ పరిస్థితి ఏంటి? నీకే సాధకం అవ్వాలి, నిన్ను నీవే సాధన చేయాలి, నిన్ను నీవే నీ పొలాన్ని దున్నాలి. మొట్టమొదటిది హృదయాన్ని దేనితో పదును పెట్టాలి? వాక్యంతో. ఈ విషయమై ఇంకొక 2 రిఫరెన్స్ ఉన్నాయి. ఈ విషయమై అమ్మ ప్రార్థన చేసిన తర్వాత రెండో మాట దిలీపన చేస్తాడు. మూడవది చెప్పండి, చదువు చేయండి. ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకొని మా అందరి జీవితాలు ఇది నెరవేర్చబడాలని ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రతి ఒక్కరు ఒకళ్ళేంటి కళ్ళు మూసుకుందాం. గ్లోరీ జీసస్. ప్రభు నీకు వందనాలు, స్తోత్రం.
వారికి ఆహారం సమృద్ధిగా అవును. ఉంటుంది. ఈ మాట మా హృదయాలు నాటబడాలి ప్రభువా, నా మెదడులో అది నాటబడాలి. అక్కడ పొలము అంటే పొలాన్ని పండించుకున్నట్లయితే సేద్యం చేసినట్లయితే పొలాన్ని దున్నినట్లయితే విత్తనం విత్తినట్లయితే అయా దున్నితేనే ఏమి లేదు కానీ విత్తనం కూడా వేసి అయా నీరు పెట్టి ఎరువు వేసి బలం చేసినట్లయితే అయా గొప్ప పంట అతనికి దానిని బట్టి అతనికి ఆహారం లోటు లేకుండా ఉంటుంది. కనుక నా తండ్రి నా ప్రభువా అట్టి రీతిగా నాయన మా హృదయం అనేటువంటి పొలము కూడా ఫలించాలి అంటే ఈ వాక్యాన్ని మేము చదువుకోవాలి, ఈ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకోవాలి, నీ వాక్యం ప్రకారంగా మేము నడవాలి, నీ వాక్యం మాలో నెరవేరాలంటే దాని కొరకు మేము ప్రయాసపడాలి అయ్యా, దాని కొరకు ప్రార్థన చేయాలి, ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి, ఆ వాక్యానుసారంగా నేను ఉండాలి, అప్పుడే నేను ఫలిస్తాను అని ప్రభువు ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రభువు గ్రహించి అయ్యా వాక్యము లేకపోతే వాక్యము అనేటువంటి నీరు ఎరువు ఆత్మకి లేకపోతే అయ్యా నా తండ్రి ఆత్మ ఫలించదు. ఆత్మ ఫలించాలి అంటే దేవుని పరిశుద్ధుడా 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 కావాలి ప్రభువా. కనుక నా తండ్రి నా ప్రభువా మనగలనా ధనరాశులు ఎన్నున్నా నీ కృప కంటే విన్నగు ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ తండ్రి ప్రేమ. మలాకి 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయము భక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును మరియు యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన నామమును స్మరించుచు ఏ గ్రంథం అది? ఏ గ్రంథం చెప్పండి. ఒక గ్రంథము జ్ఞాపకార్థకముగా రాయబడేది. అది ఏ గ్రంథం? యెహోవా యందు భయము భక్తి గలవారు ఒకరి ఒకరు మాట్లాడుకొనుచు ఉన్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకొనుచు ఉన్నప్పుడు యెహోవానంట చెవియొగ్గి ఆలకిస్తాడంట. దేవుని నమ్ముకున్న మనము ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు అంట దేవుడు అంట చెవియొగ్గి మనసు పెట్టి ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆలకించడం ప్రారంభిస్తాడో మనందరి కొరకు ఆయన ఒక గ్రంథాన్ని సిద్ధపరుస్తాడంట. అది క్రియలను పరిశీలన చేసే జీవ గ్రంథం. నీ క్రియలను, నీ పరివర్తనను, నీ యొక్క ప్రవర్తన జీవితాన్ని అదంట పరిశీలన చేస్తుందంట. ఎప్పుడు మీరు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు, మీరు ఎలా నడుచుకుంటూ ఉంటారు, మీరు ఎలా దేవునితో అంటుకట్టబడి ఎలా ప్రభువులో పెరుగులాడుతూ ఉంటారో అదంట పరిశీలన చేస్తూ ఉంటుందంట. మనం ఒకరినొకడు మాట్లాడుకునేటప్పుడు యెహోవానంట చెవియొగ్గి ఆలకిస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, వాక్యం గురించి చర్చించుకుంటున్నాం. దేవుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామో చెవి ఒక్కట్లేదా? ఆలకించట్లేదా? చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన పరిశీలన చేస్తాడు అని లేఖనము తెలియపరుస్తుంది. కాబట్టి ఈ నోటి నుండి విడుదలయ్యే ప్రతి మాట పరలోకమందు రాయబడింది అన్న విషయం మాత్రం మనం మరచిపోకూడదు. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి మాట ఏంటమ్మా? మీ బైబిల్స్ అన్ని మూసేయండి, వర్తమానం అయిపోయింది. మొట్టమొదటి మాట అక్క, హృదయమును వాక్యముతో పదును పెట్టాలి. దేంతో? హృదయాన్ని, హృదయం అనే పొలాన్ని వాక్యముతో ప్రతిరోజు మనం ఏం చేయాలి? దున్నాలంట.
పదులు పెట్టాలి, సానబెట్టాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా, ఎంత అర్థవంతంగా దాన్ని సానపెడితే అది అంతగా వదులు చెందుతుందంట. అంత చురుకైన, అంత మెలుగు కలిగిన హృదయాన్ని కలిగి ఉండాలంట. వరకు అమ్మ 4 మాటలు దైవ సేవకులకు సమయం ఇస్తున్నప్పుడు బిగ్గరగా మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.